సింహపురి అడవికి రాజసింహ అనే సింహం రాజుగా ఉండేవాడు. ఒక ఏడాది వర్షాలు పడకపోవటంతో చుట్టుపక్కల అడవులలో కరువు వస్తుంది. రాజసింహ పాలించే అడవిలో మాత్రం వర్షాలు ఎప్పట్లాగానే పుష్కలంగా పడతాయి. ఒకసారి సింహపురి అడవి పక్కనే ఉన్న మరొక అడవి నుండి 2 నక్కలు సింహపురి అడవికి వస్తాయి. ఆ అడవిలో వర్షాలు బాగా పడుతుండటంతో చెరువులు కాలువలు నిండుగా పారుతుండటం, చెట్లు పచ్చదనంతో కళకళలాడుతూ ఉండటం చూసిన నక్కలకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పక్కనే ఉన్న తమ అడవిలో చెట్లు ఎండిపోయి ఉండటం, తినటానికి తిండి తాగటానికి నీళ్లు కూడా సరిగా లేకపోవడంతో అడవిలోని జంతువులు పక్షులు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడేమో అడవంతా కళకళలాడుతూ ఉండటం ఎలా సాధ్యం అనుకుంటాయి నక్కలు. అదే విషయాన్ని అటుగా వెళుతున్న జింక దుప్పిలను అడుగుతాయి నక్కలు. మా అడవిలో మేము పుట్టిన తర్వాత ఇంతవరకు కరువు రావటం మేమెప్పుడు చూడలేదు. దానికి కారణం మా మహారాజుకు ఒక వనదేవత మాయారత్నాన్ని కానుకగా ఇవ్వటమేనట. ఆ మాయారత్నం ఎక్కడ ఉంటే అక్కడ ఏ లోటు లేకుండా అందరూ సంతోషంగా ఉంటారట. అవును, ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు ఈ అడవిలో చూడలేదు, ఎక్కడుంటారు మీరు అని అడుగుతాయి జింక దుప్పి. మాది ఈ పక్కనే ఉన్న మరొక అడవి, పొరపాటున తప్పిపోయి ఇక్కడికి వచ్చాము అంటాయి నక్కలు 2. అలాగా, మిమ్మల్ని మా మహారాజుకు పరిచయం చేస్తాం రండి. మహారాజు చాలా మంచివారు, మిమ్మల్ని మీ అడవిలోకి పంపించే ఏర్పాటు చేస్తారు అని జింక అనగానే సరేనంటాయి నక్కలు 2. జింక దుప్పి నక్కల 2ని రాజసింహ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత జరిగిన విషయం మొత్తం రాజసింహకు చెప్పటంతో, అలాగా, మిమ్మల్ని ఈరోజే మీ అడవిలోకి పంపిస్తాను అంటాడు రాజసింహ. అప్పుడు నక్కలు 2, మహారాజా, మీ అడవి మాకు బాగా నచ్చింది, మీరు అనుమతిస్తే 1 వారం రోజులు ఇక్కడ ఉండి వెళ్తాము అంటాయి నక్కలు. రాజసింహ సరే తప్పకుండా ఉండండి అనటంతో అప్పటి నుండి నక్కలు 2 అడవిలోని జంతువులతో కలిసిపోయి సంతోషంగా అక్కడే ఉంటాయి. ఒకరోజు నక్కలు 2 మాట్లాడుకుంటూ వెళ్తుండగా రాజసింహం ఒక్కడే ఎక్కడికో వెళుతూ కనిపిస్తాడు. నక్కలు ఎవరూ చూడకుండా సింహాన్ని వెంబడిస్తాయి. రాజసింహ ఒక గుహలోకి వెళ్తాడు. నక్కలు కూడా కొంత దూరంలో నిలబడి రాజసింహ ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటాయి. రాజసింహ గుహలోకి వెళ్ళగానే దగదగ మెరిసే ఒక రత్నాన్ని చూస్తూ నిలబడి ఉంటాడు. రత్నాన్ని చూసిన నక్కల కళ్ళు మెరుస్తాయి. అవి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాయి. కొంత దూరం వచ్చిన తర్వాత అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. అబ్బా, ఆ రత్నము ఎంత బాగుందో కదా మిత్రమా అంటుంది ఒక నక్క. అవును మిత్రమా, ఆ జింక దుప్పి చెప్పింది దాని గురించి అనుకుంటా. ఆ మాయారత్నం కారణంగానే ఈ అడవిలోని వారందరూ ఏ లోటు లేకుండా ఇంత సంతోషంగా ఉన్నారు. మనం గనుక ఆ రత్నాన్ని మన అడవికి తీసుకువెళ్ళామంటే మన అడవిలోని వారందరూ ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఈ రాత్రికే మనం ఆ రత్నాన్ని మనతో పాటు తీసుకువెళ్ళిపోదాం అంటుంది మరొక నక్క. మరుసటి రోజు తెల్లవారేసరికి అడవిలో చాలా మార్పులు వస్తాయి. విపరీతంగా వేడి పెరిగిపోతుంది. చెరువుల్లో నీరు తగ్గిపోవటం మొదలవుతుంది. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రాజసింహ మంత్రి ఏనుగు ఏదో అనుమానం వచ్చి మాయారత్నం ఉన్న గుహలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ రత్నం ఉండదు. దాంతో రాజసింహ కంగారు పడిపోతాడు. రత్నం ఎలా మాయమైందోనని మహారాజు మంత్రి మాట్లాడుకుంటూ వస్తుండగా అది చూసిన దుప్పి జింక మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఈరోజు ఉదయం నుండి వేరే అడవి నుండి వచ్చిన నక్కలు కూడా కనిపించడం లేదు. మాయారత్నం గురించి ఒకరోజు మేము ఆ నక్కలతో చెప్పాం, కానీ అది ఎక్కడుంటుందో మాత్రం మేము చెప్పలేదు. మేం చేసింది తప్పైతే మమ్మల్ని క్షమించండి సింహం రాజా అంటాయి దుప్పి జింక. మరేం పర్వాలేదులే, మీరు వెళ్ళండి, ఆ రత్నం తిరిగి మన అడవికి ఎలా వస్తుందో నాకు తెలుసు అంటాడు రాజసింహ. మరో 2 రోజుల తర్వాత పక్క అడవికి చెందిన మహారాజు పెద్దపులి నక్కల 2ని మాయారత్నాన్ని తీసుకుని సింహం రాజు గుహ దగ్గరికి వస్తాడు. పెద్దపులి రాగానే సింహంతో, ఈ నక్కల 2ని క్షమించండి రాజసింహ, ఈ మాయారత్నం గురించి తెలియక ఈ నక్కలు దొంగతనంగా ఈ మాయారత్నాన్ని మా అడవిలోకి తీసుకువచ్చారు. అప్పటి నుండి అడవిలోని జంతువులు పక్షులు అర్ధాంతరంగా చనిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందా అని తెలుసుకుంటే ఈ రత్నాన్ని మా అడవిలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసింది. దీని గురించి ఈ నక్కలకు తెలియదు, కానీ నాకు తెలుసు. అందుకే దీన్ని మీకు అప్పగిద్దామని తీసుకువచ్చాను అంటుంది పెద్దపులి. అవును పులిరాజా, ఇది మా నాన్నగారికి వనదేవత కానుకగా ఇచ్చింది. ఇది మా అడవిలో ఉన్నంత వరకే అంతా శుభం జరుగుతుంది. ఈ అడవి దాటిందంటే మా అడవితో పాటు ఇది ఎక్కడుంటే అక్కడ అశుభం జరుగుతుంది. అందుకే నేను ఇది కనపడకపోయేసరికి కంగారు పడ్డాను. మీరు తిరిగి తీసుకువస్తారని నాకు తెలుసు, అందుకే నేను వెతికించలేదు అంటాడు రాజసింహ. ఈ రత్నాన్ని గురించి మా పెద్దవారు చెబుతుంటే విన్నాను రాజసింహ, అందుకే నాకు తెలుసు. కానీ ఈ నక్కలకు తెలియక దీన్ని తీసుకువచ్చారు. మా అడవిలో వర్షాలు పడతాయి, కరువు తగ్గిపోతుందనుకుని తీసుకువచ్చారు. ఈ నక్కల తరపున నేను క్షమాపణ చెప్తున్నాను, నన్ను క్షమించండి మహారాజా అంటుంది పెద్దపులి. పర్వాలేదు పులిరాజా, మీ అడవిలో వర్షాలు లేకపోతేనే మాకు పడుతున్నాయి కదా,
మా అడవిలో ఉన్న నదిలో నుండి మళ్ళీ మీకు వర్షాలు పడే వరకు నీటిని వచ్చేలాగా నేను చేస్తాను. మీరిక నీటికి ఏ ఇబ్బంది పడనవసరం లేదు అంటాడు రాజసింహ. దాంతో పెద్ద పులితో పాటు నక్కలు రెండు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. మాయారత్నం తిరిగి సింహపురి అడవికి చేరటంతో ఎండవేడి తగ్గిపోయి వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.